శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరై వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం కంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి టీఆర్ఎస్ నేతలను చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఒప్పుకోకపోతే ఇలా అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డిని అరెస్టు చేయటం దారుణమని అన్నారు. ప్రజాస్వామ్య రహితంగా అరెస్టు చేయటం ఘోరం. 10 ఏళ్లలో ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని, బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నా ఏదో విధంగా క్యారెక్టర్ డ్యామేజ్ చేసి లొంగతీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. టార్గెట్ చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, జిల్లా మంత్రి రాజనరసింహ ఆదేశాలతోనే అధికారులు ఈ చర్యలకు పాల్పడుతున్నారని, 3 నెలల కాల వ్యవధిలోనే 3 కేసులు పెట్టారని, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రతిపక్షాలపై గ్లోబల్ ప్రచారం చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, అన్ని అనుమతులు ఉన్నా వేధించే కార్యక్రమం చేయటం తప్ప మరేమీ లేదన్నారు. మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామని హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విధానం మీరు ఎంతసేపు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం మీదనో, ప్రజలకు తాగడానికి నీళ్లు రాని పరిస్థితి ఉన్నది. ఇలా ఖమ్మం లాంటి పట్టణంలో 3 రోజులకు ఒకసారి నల్లా వస్తూ ఉంది. మీరు వచ్చి 3 నెలలు అయింది, ఇలా 3 రోజులకు ఒకసారి నల్లా వస్తుంది. ఇలా మీరు 100 రోజుల్లో చేస్తామన్న హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైపోయింది. ఇలా కాంగ్రెస్ పాలన ఏంటంటే విషయాల మీద ఒత్తిడి పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైనా పార్టీలో చేరమంటే వాళ్ళను రకరకాల వేధింపులకు గురి చేయడం, కేసులు పెట్టడం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నైజంగా మారిపోయింది. ఇవాళ మా పటాన్ చెరువు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారి సోదరుడింటికి ఉదయం 3 గంటలకు 100 మంది పోలీసులు వెళ్ళి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినారు. ఆయన ఏమన్నా బందిపోటా, టెర్రరిస్టా, రేపిస్టా? ఎందుకు 3 గంటల రాత్రి పోయి ఆయనను వందలాది మంది పోలీసులు పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది? అంటే ఇది ఏంది? మీరు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం. అసలు ఆ కేసు ఏంది? సివిల్ మ్యాటర్. అవసరమైతే దాంట్లో నోటీస్ ఇవ్వాలి. యాక్చువల్గా 41 పిఆర్సీ కింద నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా మబ్బుల 3 గంటలకు 100 మంది ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్లు వెళ్ళి ఇవాళ ఆయన అక్రమంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని విధానాలు ఉంటాయి కదా. నోటీస్ ఇవ్వాలన్నా వద్దా? ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలన్నా వద్దా? మబ్బుల 3 గంటలకు మీరు అరెస్ట్ చేస్తారు, 10 దాకా ఎఫ్ఐఆర్ కాపీ ఇయ్యరు అడిగితే. ఇది ఎక్కడి విధానం అని మేము అడుగుతా ఉన్నాం. నేను పోలీస్ అధికారులను కూడా కోరుతా ఉన్నా, ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు. దయచేసి పద్ధతులు మర్చిపోకండి, మితిమీరి ప్రవర్తించొద్దు అని చెప్పి కూడా నేను పోలీస్ అధికారులను కోరుతా ఉన్నా. మేము 10 ఏళ్లలో ఏ రోజు కూడా ఈ రకమైన ప్రయత్నాలు చేయలేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉంటే ఈ రకంగా మేము ఎప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడిన పరిస్థితి లేదు. ఇవాళ నాన్ అప్లికేబుల్ సెక్షన్స్, అసలు ఆ సెక్షన్ దీనికి అప్లికేబులే కాదు, కానీ అక్రమమైనటువంటి సెక్షన్స్ పెట్టి ఏదో రకంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బెయిలబుల్ సెక్షన్స్, యాక్చువల్గా మీరు ఏ ఆరోపణ అయితే ఈరోజు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సెస్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది స్టేషన్ బెయిలే ఇవ్వాలి అని. కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా, బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నా కూడా, సివిల్ మ్యాటర్ అయినా కూడా ఏదో ఒక రకంగా అరెస్ట్ చేయాలి, జైలుకు పంపాలి, మా క్యారెక్టర్ను డ్యామేజ్ చేయాలి, మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలి, ఆ రకంగా వీళ్ళని లొంగ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అనేటువంటి కుట్రకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతాం. ఇవాళ మేము చేరము కాంగ్రెస్ పార్టీలో, మేము ప్రజాక్షేత్రంలో ప్రజల ద్వారా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినాము అంటే ఇవి ఈ రకమైనటువంటి వేధింపులు, ఈ రకంగా కేసులు పెట్టి ఇంకా నిన్ను సతాయిస్తాం, ఇంకా చాలా కేసులు పెడతాం, బిడ్డ నువ్వు వస్తావా రావా అన్నటువంటి రీతిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇటువంటి విధానాన్ని మానుకోవాలి. మీరు ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చారు, కానీ ఇవాళ మీరు ప్రతిపక్షాలను లేకుండా చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తాం, ప్రతిపక్షాలను వేధింపులకు గురి చేస్తాం, మీరు మేము చెప్పినట్టు మా పార్టీలోకి రావాల్సిందే అనేటువంటి విధానాన్ని మానుకోవాలి. మొన్న మైన్స్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఆర్డీఓ గారి వీడియో ఉంది. ఆయన మైన్ మీద ప్రెస్ మీట్లో మాట్లాడి ఏం మాట్లాడాడు?
మంత్రి గారి ఆదేశం మేరకు వచ్చి నేను మైన్స్ ఇన్స్పెక్ట్ చేస్తున్నా అని స్వయంగా ఆర్డీఓ గారే చెప్పిండు. అంటే మీరు టార్గెటెడ్గా చేస్తున్నారు. ఇవాళ పటాన్ చెరువు ప్రాంతంలో మాకున్న సమాచారం మేరకు 20-30 మైన్స్ లీజ్ అయిపోయింది. అలా కాంగ్రెస్ పార్టీ నాయకులై మాజీ మంత్రులు కూడా ఉన్నాయి. వాటికి లీజే లేదు, అయినా అవి నడుస్తూ ఉంటాయి. 20-30 మైండ్లు లీజ్ అయిపోయినా అవి నడిస్తే వాటి మీద యాక్షన్ ఉంటుంది, వాటి మీద చర్యలు ఉండేవి. గోబల్స్ ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. తప్పుడు వార్తలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పంపడం, మీడియా హౌసెస్ ద్వారా లీకులు రాయించడం, చిట్ చాట్ల రూపంలో లీకులు రాయించడం, ఇది ఒక రకంగా ఏంటంటే ప్రతిపక్షాల మీద బురద జల్లే ప్రయత్నం. ఎంతకాలం చేస్తారు మీరు? ఎంతకాలం చేస్తారు? అల్టిమేట్గా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. మాకు కూడా న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా న్యాయస్థానానికి వెళ్తాం. మేము చట్ట ప్రకారంగా మేము న్యాయస్థానం ద్వారా తప్పకుండా తగిన రిలీఫ్ తెచ్చుకుంటాం. నువ్వు 4 రోజులు ఇబ్బంది పెట్టవేమో, అక్రమ కేసులు పెట్టి 4 రోజులు మమ్మల్ని వేధిస్తావేమో, బట్ అంతిమంగా గెలిచేది న్యాయం గెలుస్తుంది, ధర్మమే నిలుస్తుంది. మాకు ఎందుకంటే మేము తప్పు చేయలేదు కనుక, న్యాయం మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు విశ్వాసం ఉంది కనుక తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. మేము న్యాయస్థానం ద్వారా తగిన రిలీఫ్ను కూడా పొందుతాం. కానీ మీరు చేసేటువంటి కుట్రలను కూడా రేపు ప్రజాక్షేత్రంలో కూడా తీసుకుపోతాం. ఏ రకంగా ఇలా అక్రమంగా మైనింగ్ జిల్లాలో నడుస్తుందో, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల క్వారీలు నడుస్తూ ఉన్నాయో, వాటికి అనుమతులు లేకుండా మిగతా క్వారీలు నడిస్తే దాన్ని ముట్టుకోకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు న్యాయబద్ధంగా ఏదైనా పనిచేస్తే కూడా ఏ రకంగా మీరు అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారో తప్పకుండా రేపు ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజాక్షేత్రంలో వివరిస్తాం. ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్ పార్టీకి శిక్ష పడే విధంగా చేస్తాం. ఒక టార్గెటెడ్గా మంత్రి గారి ఆదేశం మేరకు మేము చేస్తున్నాము. ఇది ఏంది ఉద్దేశం? ఇది ప్రతిపక్షాలను లొంగ తీసుకోవడం, ప్రతిపక్షాల మీద బురద జల్లడం, ప్రతిపక్షాలను పార్టీలో చేర్చుకోవడం కోసం ఒక పథకం ప్రకారంగా వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అలా అనేక క్వారీలు లీజ్ అయిపోయింది, వాటిని ఇక్కడ టార్గెట్ చేస్తుంది. అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ నాయకులే నడుస్తూ ఉంటాయి. దాని మీద ఏం చేయరు. ఇక్కడ ఏ తప్పు లేకపోయినా, అన్ని అనుమతులున్నా ఏదో ఒక నెపం పెట్టి ఏదో ఒక తప్పును చిన్నది కూడా వెతికి వరుసగా కేసు మీద కేసు, ఇప్పటికి 3వ కేసు ఇది. 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది ఇప్పటికి. అంటే ఒక కేసు తర్వాత ఒకటి పెడుతూ వేధించేటువంటి ప్రయత్నానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తాం. ప్రజా సమస్యలు గాలికి వదిలేసింది, ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు. ప్రజలకు ఇలా పంటలు ఎండిపోతా ఉన్నాయి రాష్ట్రంలో, దాని గురించి మీకు పట్టించుకునే టైం లేదు. ఇక తాగునీరు రావడం లేదు, ఆసుపత్రుల్లో సేవలు ఇబ్బందికరమైపోయింది. ఈరోజు సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై లగడారంలో 2011-12లో స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అది అలాట్మెంట్ చేయడం జరిగింది. కోరి 2027 వరకు ఆ కోరి మనకు పర్మిషన్ ఉంది. ఈ కోరిని మేము చాలా రోజులు వేరే వాళ్ళకి లీజ్ ఇచ్చినాం. గత 4 సంవత్సరాల సంధి మేము సొంతంగా పెట్టుకుని నడపడం జరుగుతూ ఉంది. మా బాబు మా తమ్ముడు చూస్తూ ఉంటారు. దాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలలు కాలేదు, ఇంకా 3 నెలలు నిండక ముందే ప్రతి ఒక్కరి మీద హరాస్మెంట్ చేయడము, సామాన్యుడు బతికే విధానము అందరూ ఆలోచన చేయాలి ఒకసారి. ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రంలో కాకుండా దేశం అంతా పెద్ద పెద్ద మైనింగ్ కోరీలు ఉన్నాయి. మేము తప్పు చేసినట్టు గిట్ట ప్రూఫ్ అయితే పెనాల్టీ వేయండి, నోటీస్ వేయండి, ఎక్స్ట్రా ప్రెషింగ్ చేస్తే. అది రూల్స్ అండ్ రెగ్యులేషన్. దాన్ని మీరు అనవసరమైనటువంటి కేసులు పెట్టి రాత్రి 3 గంటలకు ఒక మర్డరిస్టు, ఒక దొంగను అరెస్ట్ చేయడానికి 100 మంది పోలీసులు, సిఐలు వచ్చి ఇంటి మీద అటాక్ చేయడం జరిగింది శాంతినగర్. ఇదంతా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద జరుగుతున్న హరాస్మెంటు. ఈ హరాస్మెంట్ అనేది తగదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ, అధికార యంత్రాంగం కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ప్రతి ఒక్కరూ దీన్ని మార్చుకోవాలి. పద్ధతి ప్రకారము తప్పు చేసిన వారిని శిక్షించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పటాన్చెరు నియోజకవర్గంలో
38 మైన్స్ కోరీలు ఉన్నాయి, క్రెషర్ కోరీలు. అందులో ఒక 4-5 తప్ప అన్ని ఎక్స్పైర్ అయిన డేట్లు అది పర్మిషన్ లేకుండా నడిపిస్తూ ఉన్నారు. మేము 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినాం, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఏ ఒక్కరి మీద గిట్ట మేము ఒక తెల్లకాయ మీద కంప్లైంట్ ఇవ్వలేము. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఒక్కరిని వేధిస్తూ ఎక్కడ వీక్ పాయింట్ ఉంది, ఎక్కడ వీళ్ళని క్రచ్ చేసి పార్టీలోకి తీసుకోవాలి, ఒక సిస్టమ్ అనేది పెట్టుకొని ఈ అరాచకాలు మొదలు పెడతా ఉన్నారు. జీవితంలో నేను ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో టీఆర్ఎస్ పార్టీ తరఫున 3 సార్లు ఎన్నిక కావడం జరిగింది. ఈ 3 సార్లు ఎన్నిక నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు. నేను తప్పు చేసినట్టు ప్రజలకు తెలిసి ఉంటుంది ఎప్పటికప్పుడు. నేను తప్పు చేసి ఉంటే మొట్టమొదటిసారి గెలిచినప్పుడే రెండోసారి కింద బండకేసి కొట్టేవాళ్ళు. కాబట్టి ఈరోజు మేము కానీ, మా కుటుంబం కానీ, మా అన్నదమ్ములు కానీ, మా కార్యకర్తలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడ తప్పు చేయకుండా మేము గతంలో ఉన్న ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మేము మెయింటైన్ చేస్తూ అందరికీ ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇస్తూ ముందుకు వచ్చినాం. ఈరోజు అన్ని పర్మిషన్లతో సహా మాకు ఉన్నాయి, కాపిస్తా మీకు. టోటల్ పొల్యూషన్ కానీ, ఈసీ కానీ అన్ని పర్మిషన్లు ఉన్నాయి. వాళ్ళు ఏమంటారంటే మీకు అలాట్మెంట్ అనే దానికంటే ఎక్కువ క్రషింగ్ చేసిరని చెప్తాను. ఓకే చేసి మీరు అప్పుడు అధికారులు ఏం చేసిన అది ప్రభుత్వం తరఫున జిల్లా మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు. హరీష్ రావు గారితో మీకు ఎప్పుడైనా ప్రెషర్ వచ్చిందా? మా తరఫున ఎప్పుడైనా ప్రెషర్ వచ్చిందా? ఒక్క నాయకునితోనన్నా ఎంపీ ఉండే ప్రభాకర్ రెడ్డి గారు ఆయనతోనే మన ఫోన్ వచ్చిందా? సో అండ్ సో కోరికాడు పోకమని అది ప్రూఫ్ చేపియండి. కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాం, మీ బెదిరింపులకు భయపడేది లేదు, మీ అరాచ్మెంట్లకు భయపడేది లేదు. తప్పకుండా ప్రజాకోర్టులో నిలబెట్టి, కోర్టు కడిగర్లో నిలబెట్టి మీ సంగతి ఏందో తెలుస్తాం. ఎందుకంటే ఇటువంటి చాలా చూసుకుంటూ వచ్చినాం. జీవితం అంతా నా అయ్య లీడర్ గారు, తాత లీడర్ గారు ప్రజల ఆశీస్సులతో ఒక ఎంపీటీసీగా, ఒక మండల ప్రెసిడెంట్గా, 3 సార్లు శాసనసభ్యునిగా ఎన్నిక కావడం జరిగింది.